Again, so in the mighty name of Jesus Christ, good morning to each and everyone who's been watching our Keithna Ministry celebrate every single day. ఈ కాలంలో మనకు సమయంలో ఈ విధంగా కలిసినందుకు ఆ దేవుని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ కాలంలో దేవుడు మనకు ఇచ్చిన వాగ్దానం that has been taken from Proverbs chapter 29 verse 17. It says in the Bible very clearly, discipline your son and he will give you peace. He will bring delight to your soul. So powerful words that is coming from King Solomon. మరి బాలు నడవలసిన త్రోవను వానికి నేర్పుము అని. ఎప్పుడైతే మనం బాలు నడవలసిన త్రోవను నేర్పినప్పుడు వారు పెద్దవారు అయినప్పుడు మరి ఈ లోకంలో మరి మన ఆత్మకు మరి వారు గొప్పగా మరి ఒక పీస్ను సమాధానం ఇచ్చేవారుగా ఉంటారు. కానీ ఈ లోకంలో మరి వారు మనకు కానీ దేవునికి కానీ చెడ్డ పేరు తెచ్చేవారుగా ఉండరు అనేదే మరి సోలొమన్ భక్తుడు సొంతగా ఎక్స్పీరియన్స్తో రాస్తున్నటువంటి ఈ యొక్క వాక్యం. ఇట్ సేస్ డిసిప్లిన్ యువర్ సన్ అండ్ హి విల్ గివ్ యూ పీస్. He will bring delight to your soul. When there is no revelation, the people cast off and then restrain, but blessed is he who keeps the law. ఎప్పుడైతే మరి దేవుని యొక్క వాక్యం బట్టి మనము డిసిప్లిన్ చేయబడతామో, తల్లిదండ్రుల చేత అయితేనేమి మరి వాక్యం చేత అయితేనేమి, అప్పుడు మనము బ్లెస్డ్ ఈజ్ హీ హూ కీప్స్ ద లా. ఎవరైతే మరి ఆ యొక్క లాను దేవుని యొక్క వాక్యాన్ని విధేయత లోబడి వాక్యం చేత మరి డిసిప్లిన్ చేయబడతామో అప్పుడు మనకు బ్లెస్సింగ్స్ దొరుకుతాయి అనేది మరి సోలొమన్ భక్తుడు మనకు చెప్తున్నాడు. మరి ఈ కాలంలో మనం అనేకసార్లు చూస్తుండొచ్చు, చాలాసార్లు మన తల్లిదండ్రులుగా అయితేనేమి, పేరెంట్స్ అయితేనేమి, టీచర్స్ అయితేనేమి మరి చిల్డ్రన్ డిసిప్లిన్ పెట్టడంలో చాలా కష్టపడుతూ ఉంటారు. ఎందుకంటే లాట్ ఆఫ్ రెస్ట్రిక్షన్స్ అండ్ సమ్ దే డోంట్ లిసన్, సమ్ దే డూ లిసన్, సమ్ ఈవెన్ దే ట్రై టు పుట్ దెమ్ ఇన్ డిసిప్లిన్, సమ్ దే డోంట్ టేక్ ఇట్ ఇన్ రైట్ స్పిరిట్ because they believe that they know everything. But then the Bible says very clearly, when you are small, బాలు నడవలసిన త్రోవను వారికి నేర్పినప్పుడు వారు పెరిగి పెద్దవారు అయినప్పుడు మరి ఈ లోకంలో మరి ఇటువంటి చెడు మీద మరి వారు ఆసక్తి చూపించకుండా దేవుని వాక్యం చేత వారు మరి అప్లై చేసుకుని దేవుని వాక్యం చేత వారు నిర్మించబడితే వారి యొక్క జీవితము అనేక గొప్ప కార్యాలు పొందే స్థితిని కలిగి ఉంటారనేదే సోలొమన్ భక్తుడు చెప్తున్నాడు. అనేకసార్లు మనం చూస్తుండొచ్చు, మరి తప్పిపోయిన కుమారుడు, మనకు తెలుసు స్టోరీ, తప్పిపోయిన కుమారుడు మరి ఈ లోకంలో మరి అనేక సార్లు చెడు సావాసం చేసి మరి అనేక విధాలుగా కష్టపడి వచ్చినప్పుడు తండ్రి చూపించినటువంటి గొప్ప ప్రేమ ఎలాంటి ప్రేమ అంటే మరి ఈ లోకంలో మరి ఎంతగా తప్పిపోయి ఉన్నప్పటికీ, ఈ లోకంలో మరి అనేక మరి విధాలుగా మరి తప్పిపోయి ఉన్నప్పటికీ ఆ తండ్రి మరి ఆ బాలుని మరి తీసుకొని వచ్చి మరి హత్తుకొని మరి ఒక గొప్ప సెలబ్రేషన్ చేసాడు. మన జీవితంలో కూడా ఈ లోకంలో మనం తప్పిపోయి ఉన్నప్పుడు, ఈ లోకంలో అనేక సార్లు మనము లోకాశలకు సుఖభోగాలకు మనం అలవాటు పడినప్పుడు, దేవునికి దూరంగా వెళ్ళిపోయినప్పుడు, ఎప్పుడైతే మరి మన తప్పిదాలన్నీ తెలుసుకొని ఆయన వాక్యం చేత మనం డిసిప్లిన్ చేయబడి మరి ఒకసారి దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మనల్ని ఏ విధంగా తప్పిపోయిన కుమారుని తండ్రి ఏ విధంగా హత్తుకొని దగ్గర తీర్చాడో మనల్ని కూడా మన ఈ లోకంలో తప్పిపోయి ఉన్నప్పటికీ ఎప్పుడైతే దేవుని వాక్యం చేత డిసిప్లిన్ చేయబడ్డాక మరి దేవుని సన్నిధిలోకి వచ్చాక మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే లోకంలో ఉన్న మనుషులందరినీ మనల్ని విసర్జించిన మరలా మనల్ని తిరిగి హత్తుకొని మన యొక్క జీవితాన్ని తిరిగి కట్టే గొప్ప దేవుడు. As we all know that మరి ఒక సమయంలో యేసుక్రీస్తు ఒక టెంపుల్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ టెంపుల్ ఒక ఆర్డర్లీ లేనప్పుడు మరి ఆ పరిసయ్యులు అడుగుతారు, మరి ఏం చేయాలి ఇప్పుడు అంటే, మరి డిస్ట్రాయ్ దిస్ టెంపుల్ దెన్ ఐ విల్ బిల్డ్ దిస్ టెంపుల్ ఇన్ 3 days. మన దేవునికి ఎలాంటి గొప్ప కార్యం సాధ్యమవుతుందంటే మన జీవితం ఒక ఆర్డర్లీగా లేనప్పుడు ఒక టెంపుల్ మరి గొప్ప టెంపుల్ని మళ్ళీ డిస్ట్రాక్ట్ చేసి 3 రోజుల్లో కట్టిన మన గొప్ప దేవుడు మరి మన జీవితాన్ని కూడా ఎంతగా మరి డిస్ట్రాయ్ అయినప్పటికీ మన జీవితాన్ని కొద్ది రోజుల్లోనే మళ్ళీ తిరిగి కట్టి మరి యేసుక్రీస్తు అనే బండ మీద కట్టే గొప్ప దేవుడు. అలాంటి దేవుని మనం కలిగి ఉన్నందుకు వాక్యం చేత ప్రతినిత్యం మనము డిసిప్లిన్ చేయబడి వాక్యం చేత ప్రతినిత్యం మనం కట్టబడి ఉండాలనేదే దేవుడు మనకు ఇచ్చినట్టు గొప్ప వాగ్దానం. So let's have this small prayer. We thank you, Jesus, for giving one more day in our life. We thank you for the people who's been watching our Keithna Ministries deliberate every single day. As the Bible says very clearly today, as discipline your son so that they won't leave the God the way that they are. ఎప్పుడైతే మనం యేసుక్రీస్తుని చేత మనం వాక్యం చేత మరి మనము మన పిల్లలను కానీ మనము కూడా మనము సరి చేసుకున్నప్పుడు మన జీవితంలో మనం దేవుని దగ్గరకు వచ్చి మనం అనేక గొప్ప కార్యాలు పొందుకుంటున్నాం అనేది దేవుడు మనకు ఇచ్చిన వాగ్దానం. It's like the people who's been watching this video, if anybody who's lost into this world, let those people come to the presence of the Lord so that
they will be disciplined by the word of the God. And then they will be able to see greater things in those people's lives. As the Bible says very clearly, it's not that easy all the time to move away from the Lord. ఈ లోకంలో మరి తప్పిపోయిన కుమారుడు ఏ విధంగా మరి ఈ యొక్క దేవుని యొక్క సన్నిధి నుంచి, తండ్రి సన్నిధి నుంచి విడిచి మరి ఈ లోకంలో మరి అనేక విధాలుగా మరి ఈ లోకం అంతట్లో తిరిగి మరి ఇంకా లోకంలో ఏమీ దొరకలేదని తెలుసుకుని మరి తిరిగి తండ్రి దగ్గరకు వచ్చినప్పుడు ఏ విధంగా ఆ తండ్రి బాలుని హత్తుకొని గొప్ప కార్యాలు చేసాడు, మరి అదేవిధంగా మన దేవుడు కూడా ఈ లోకంలో మనం ఎన్నిసార్లుగా తప్పిపోయినప్పటికీ దేవుని యొక్క వాక్యం చేత డిసిప్లిన్ చేయబడితే, లేదా పీపుల్ హూస్ బీన్ వాచింగ్ దిస్ వీడియో, లేదా దోస్ పీపుల్ వేర్ ఎవర్ దే ఆర్, వాట్ ఎవర్ ద కండిషన్ దే ఆర్, లేదా దోస్ పీపుల్ బిలీవ్ దట్ if they come to the presence of the Lord is going to discipline them. Word of God is going to make them correct. Word of the God is going to make sure that they will be able to see some fruits based on the word of the God. We also pray for the people who's been in hospitals because of the various diseases. We pray for every single one of our viewers, what are the reason they are in hospitals. Let those people believe that Jesus Christ is the true healer. We believe that they will be receiving the strength right now. In the name of Jesus Christ, we pray all these things. Amen and amen. Thank you for everyone who's been watching our Keith Ministries Daily Bread every single day. ఈ విధంగా కారణం మరొకసారి మీ అందరినీ ఈ విధంగా కలిసినందుకు, if you've been happy based on the video that you've been watching, let's pass on to your friends and family members. Thank you very much. Amen.